ఖచ్చితంగా నవ్విస్తామంటున్నారు. ఎవరు అనే కదా మీ డౌట్? ఇంకెవరు? హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఓవే చాలా మందిని చూసా ఇల్లు శని, నువ్వు కాబట్టి ఇంకెవరు దొరకరా మాకు. హలో వచ్చారా? ఏంట్రా అర్జెంట్ గా రమ్మన్నా? ఏం లేదురా, లవర్తో మాట్లాడడానికి వచ్చా. అది నాతో మాట్లాడుకున్నా కుక్కని తీసుకుని వాకి వెళ్ళింది. ఏం కుక్క నీ దగ్గర నా దగ్గర లేదా నీకు ఫోన్ చేశా. ఆడేడి మనోడు ఇంకోడు వస్తున్నాడు. ఏంట్రా ఇంత లేట్ ఏంట్రా? ఒక ఆవిడకి రక్తదానం చేయడానికి వెళ్ళాను రా. ఎప్పుడైనా నువ్వేదన్నా అంటే నేను కౌంటర్ వేస్తే జోకేది. ఫస్ట్ నీ అంతటి నువ్వే జోకేసావురా. మొత్తానికి మేము ముగ్గురం దొంగలం అండి. దొంగలంటే ఏం తెలుస్తుంది? అసలు మనం ఎలా దొంగలయ్యేమో చెప్పు. వీడు చిన్నప్పుడు స్కూల్లో మన రమణారెడ్డి దగ్గర రేలంగ దగ్గర బలపాలు కొట్టేసేవాడండి. ఆనాటి బలపమే ఈనాటి గుణపం. ఇక మరి వీడి సంగతి చెప్పాలంటే మనం మన కళ్ళతో లోకాన్ని చూస్తాం. వీడు చిన్న చిన్న కన్నాల్లో నుంచి పెద్ద పెద్ద విషయాలు చూసేవాడు. అలా లోకం వీడిని దొంగగా గుర్తించిందండి. ఇక నా విషయానికి వస్తే చిన్నప్పుడు ఆకలేసి పెద్దగా అరిచేవాడిని, ఎవడో పడుచుకునేవాడు. అది పెద్దయ్యాక ఒక పరుసు కొట్టించానండి. అంతే, జనాలు వెనక అది అని పరిగెత్తేవాళ్ళు. అలా మేము ముగ్గురం దొంగలం అయిపోయాం అనమాట. సరే గానోరే, ఈ కానించి ఏది దొరికినా సరే ముగ్గురం సమానంగా పంచుకోవాలరా. అవునరా, బైకులు కొట్టేసాం అనుకో, బైకులు నాకు, హెల్మెట్లు మీకు. ఫర్నిచర్ కొట్టేసాం అనుకో, సోఫా మాకు, కుర్చీలు మీకు. మరి కలర్ టీవీ కొట్టేస్తే రిమోట్ వాడికి, బ్యాటరీలు నీకు, టీవీ నాకు. ఏంట్రా ఈ పంచడం? కొంతమంది టీం లీడర్లు టీం మెంబర్స్ కి ఇలాగే పంచుతున్నారా. తెలివైనంటే మామూలు తెలివైన దొంగలం కదా మేము. గుడి దగ్గర చెప్పులు ఎవడైనా కొట్టేస్తాడు, కాళ్ళకున్న చెప్పులు కూడా కొట్టేస్తాం. అంత తెలివైన దొంగలం. కొట్టి చూపించమంటారా? పాప కత్తిలా ఉందరా. అరే అరే చూసారా, కొట్టేయటం చాలా ఈజీ. ఏం తెలివితేటలరా, మన బ్యాంక్ లో దొంగతనం చేసి దొరికిపోయాం. మరి ఎందుకు దొరికిపోయాము? బ్యాంక్ వెళ్తే ఎవడైనా క్యాష్ బాక్స్ తీసుకొని వస్తాడు, ఇటు సైరన్ బాక్స్ తీసుకొని వచ్చాడు. అది మోగింది, మాకు మోగింది. ఆ తర్వాత ఈరోజు పేపర్లో న్యూస్ ఏమన్నా చదువురా, దొంగతనాలు ఏమైనా ఉన్నాయో చూద్దాం. కబడ్డీ కనిపెట్టింది మన వాళ్ళేనా? ఖచ్చితంగా మన వాళ్ళే. కబడ్డీ అంటే ఏంటండి? ఎవడైనా ఒకటి సాధించడానికి వెళ్ళినప్పుడు 10 మంది కాళ్ళు పట్టుకొని లాగటం. మన దగ్గరే కదా, ఒకటి పైకి వెళ్తుంటే 10 మంది కిందకి లాగేది. ఇంకేంటి? తిరుపతి ఫ్యామిలీతో కలిపి ఊరు వెళ్తున్నా మన ఎంఆర్ఓ గారు మళ్ళీ తిరుపతి వెళ్తున్నారు. ఆ ఇంట్లో అందరూ బ్యాచిలర్స్ ఉన్నారు, ఇటువైపు వెళ్దాం, లేడీస్ ఉంటారు. ఒరే మనం దాక్కోవడానికి వెళ్తున్నావా, గోక్కోవడానికి వెళ్తున్నాం? రండి. ఈ మూట ఏంట్రా ఎంత బరువుగా ఉంది? ఒరే మొత్తం దోషమన్నావు కదా అని ఎందుకైనా మంచిదని రుబ్బురోలు కూడా పెట్టాను. ఇది నువ్వే పట్టుకో, పట్టుకో పట్టుకో. పోలీసులు వినపడుతుందిరా. మనం దొరికిపోకుండా ఇక్కడ గుర్తుగా ఏదైనా కర్ర చూడు. ఇది రాయేద్దాం. ఎక్కడికరా పారిపోతారు? పదండ్రా స్టేషన్ కి. రే ముసలి సైన్ చేయరా. అరే సైన్ చేయరా. ఆడు ఖైదీలో చిరంజీవి, నువ్వు రంగనాథ్. మేము చూడాలి ఈ సినిమా. ఆడు సైన్ చేయట్లా. వాడికి సైన్ రాదు, ఏలుముద్రగాడు. కూర్చో. ఒక్క చెప్పొచ్చు కదా. రే ప్రతిసారి అదే ఫ్యామిలీ ఉన్న ఇంట్లో దొంగతనం చేస్తారంటారా మీరు? అంటే వాళ్ళకి ఫ్యామిలీ డాక్టర్ లాగే మేము ఫ్యామిలీ దొంగలం అండి. ఇప్పటికిప్పుడు మీరు నిజం చెప్పలేదంటే ఇదే రూమ్ లో అందరికి చెమటలు పట్టేస్తా. అంటున్నాడు పైన ఫ్యాన్ ఆపేస్తానంటున్నాడు రా. ఇక్కడి నుంచి తవ్వుకుంటూ 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 ఒక 6 అడుగులు తవ్వగానే నువ్వు పోతావు. ఆ తర్వాత నిన్నే పూడ్చి పెట్టాలి అందులో. కరెక్ట్ గా సమాధానం చెప్పండి. మీరు ఎంత మంది దొంగతనం చేశారు? మీ టీమ్ లో ఎంత మంది ఉన్నారు? ఇంతమంది ఇన్ని టీములను వెళ్ళడానికి అది ఏమన్నా కబడ్డీ అండి, ఏదో చిన్న దొంగతనం. మీకు కంపల్సరీ యావజ్జీవ కారాగార శిక్ష పడేటట్టు చేస్తా నేను. యావజ్జీవం అంటే ఎన్నేళ్ళరా? మాకైతే 14 ఏళ్ళరా, నీకైతే 6 నెలలే. అప్పటికి పోతావుగా. హలో ఓకే ఓకే, మిమ్మల్ని రిలీజ్ చేసేస్తున్నాను. గుండ్రా అది నాగబాబు గారి దగ్గర నుంచే కదా ఫోన్. నాకు తెలుసురా, మహానుభావుడు ఉంటాడని. గుంతలకడి గుల్ల గుల్ల గుల్ల, గుంతలకడి గుల్ల గుల్ల గుల్ల. మనం డబ్బులు దాచిపెట్టాం కదా, అక్కడికి వెళ్ళి తీసుకొని చూద్దాం. ఇక్కడ ఏదో వెలిసింది. మనం ఆనవాళ్ళ కోసం పెట్టిన రాయిని దేవుడి కింద పూజిస్తున్నారు వాళ్ళు. ముందు అది పెట్టింది ఎవడు? అక్కడ ఈడే పెట్టింది. దానికి అది కట్టింది ఎవడు? అది ఆడే కట్టిడు, ఆడే. ఒరే అక్కడ పెడుతున్నా సరే వద్దని చెప్పలేదు ఎవరు? ఈడే ఈడే.
షెడ్యూల్ అయిపోగానే చెక్కులు ఎవరికి కావాలి? బ్లాక్ మెయిలింగ్. ఇప్పుడు వాళ్ళు మేనేజ్ చేయడం ఎలారా? అదే అర్థం అవుతలేదురా. ఒక్క నిమిషం రా. దొరబాబాకి ఎంతకి ఇతను ఎవరు? అంటే అక్కడ డేరా బాబా గారు విశ్రాంతి తీసుకుంటూ ఆయన శిష్యుడు దొరబాబా గారిని పంపించారండి. దొరబాబా ఇక్కడున్నారా? స్వామి, నాకు పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది. ఇంకా నా కడుపున ఏ కాయలే స్వామి. మీరు మరీ అంత దగ్గరకు రాకండి. మీకు విశేషం, మీ ఆయనకి విషాదం ఒకేసారి మిగిలిస్తాడు. స్వామి, నేను లావు తగ్గాలంటే ఏం తినాలి? లావు తగ్గాలంటే ఏం తినాలా? ఏంట్రా క్వశ్చన్? నీలాంటోడే డాక్టర్ ఓన్లీ సీ ఫుడ్ తినమంటే కోడికి ఈత నేర్పించి మరీ తిన్నాడంట. ఈ మధ్యన మా ఆయన ఫోన్ అడుగుతుంటే నా చేతికి ఇవ్వనంటున్నాడు. ఏమై ఉంటుంది? ఈ మధ్య మగుడు పిల్లలకు ఒక రూల్ పెట్టారమ్మా. ఏంటండి? ఒకరినొకరు ముట్టుకోవచ్చు కానీ ఒకరి ఫోన్ ఒకరు పట్టుకోకూడదు. బాబా విశ్రాంతి తీసుకునే టైం అయింది. మీరు వెంటనే వెళ్ళిపోతే మా పని. బాబా నిధులు మేము ఎక్కడికి వెళ్ళాం స్వామి? భక్తులారా, ఈవెన్ ఒకదాని నుంచి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి. బాబా ఈవెన్ కూడా తీసుకోండి. గుంతలకిడి గుల గుల గుల, గుంతలకిడి గుల గుల గుల. ఎక్కడ బాధ పెట్టారో మీ చేత తీపిద్దామనేరా మిమ్మల్ని ఆ రోజు పంపించింది. వెళ్దామా? రోజమ్మ ఎలా ఉంది స్కిట్? ఎప్పుడు బాగానే ఉంటుంది, ఎంటర్టైనింగ్ గా బాగుంది. నాగబాబు గారు బాగుందా? ఎంటర్ చేశారు. గుడ్. నమస్కారం సార్. నేను ఎవరంటే ఆటగాడు, మామూలు ఆటగాడు కాదు. నాకంటే మీరే పెద్ద ఆటగాడని బయట టాక్ ఉంది. ఇప్పుడు శివాజీ గారు ఉన్నారు కదా, ఇప్పుడు ఆయనకి ఒకే రోజు సినిమా షూట్, జబర్దస్త్ షూట్ వస్తే ఆయన ఏ షూట్ కి వెళ్తారు? ఆయన ఖచ్చితంగా జబర్దస్త్ గా వస్తాడు. అవునా? ఎందుకు? సినిమాలో అనుకో ఒకలే హీరోయిన్, ఇక్కడ అనుకో షెడ్యూల్ ఒక హీరోయిన్. లైలా గారు, ఖుష్బు గారు. మేమందరం ఫ్యాక్షనిస్టులమే. పగ ప్రతీకారం తప్ప మాకు ఏమీ తెలియదు. అలాంటిది ఈరోజు ఉదయాన్నే మాకు పెళ్ళింది. ఈరోజు రాత్రికి మా మొదటి రాత్రి. ఓహో, అంటే ఈ రోజు నేర్చుకుంటారా? తమ్ముడు, ఈరోజు మన ఫస్ట్ తెలుసు కదా? తెలుసు కదా నా గురించి. పాలల్లో కొంచెం బెల్లం చక్కెరేసి పట్టరా. తీసుకొస్తాను. ఎక్కడ పోతుంది? నీ పెదాల్లో పంచదార ఉంది, నీ బుగ్గల్లో బెల్లం ఉంది కదే. పెళ్ళైన ఫస్ట్ రోజు అలాగే ఉంటది. శారీలో భలేగా ఉన్నావే, ఇస్త్రాకులు అన్ని పెట్టిన ఐటమ్స్ లా ఉన్నావు. మరి నేను ఎలా ఉన్నాను? నువ్వు ఎవడో తినేసి వదిలేసిన ఇస్త్రాకులా ఉన్నావు. నేను ఎలా ఉన్నానండి? నువ్వు అసలు ఆకులాగానే లేవే.